హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి అప్డేట్స్ మీకు వస్తాయి. మరి సుశీలమ్మకి రోహిణి రెండో పెళ్లి గురించి ఎలా తెలిసింది, మరి రోహిణి చెంప ఎలా పలగొట్టింది, అసలు ఎవరు చెప్పారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే మరి మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. ఇక రోహిణి సుశీలమ్మ ఇంటికి పిలిచిన తర్వాత హారతి పళ్ళెం మీద ఒట్టేసి మరి అబద్ధాలు నేను చెప్పింది ఏ అబద్ధం చెప్పినా మనోజ్ మీద ప్రేమ మీద మాత్రమే చెప్పాను, ఇంకేం చెప్పలేదు. కాకుంటే ఒక బ్యూటీ పార్లర్ విషయం మాత్రం అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను మనోజ్ మీద ప్రేమతోటే అని చెప్తుంది ఇక రోహిణి హారతి మీద ఒట్టేసి. ఇక అలా ఒట్టేయగానే ఇక ప్రభావతి రోహిణిని ఇలా అంటుంది, ఎన్ని దాస్తావే, ఇంకెన్ని విషయాలు దాస్తావు చెప్పే, ఎన్ని దాస్తావని మళ్ళా రోహిణి కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అనగానే ఏం దాస్తున్నా అంటే నీ పెళ్ళైన సంగతి దాపెట్టావా, అసలు నీ పెళ్ళి గురించి చెప్పావా అని అంటుంది. ఇక నువ్వు ఈసారి కనుక నువ్వు అబద్ధాలు చెప్తే ఇన్ని రోజుల నుంచి ఇన్ని అబద్ధాలు చెప్పావు కదా, ఇప్పుడు ఏదైనా అబద్ధం చెప్తే నువ్వు ఇప్పటికిప్పుడే బయట పెట్టు. ప్రతి తప్పు ప్రతి మోసాన్ని ఇంతవరకు చెప్పింది కాక ఇక మీదట ఏం జరిగిందో నువ్వు బయట పెట్టు. ఇప్పటి వరకు అబద్ధాల మీద మేడ కట్టుకొని నిలబడ్డావు, ఇకమైనా ఆ మేడ పడేసి నిజం మీద చెప్పు, నిజాలు చెప్పు, అసలు చెప్పు అని సుశీలమ్మ మాట్లాడుతూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది రోహిణిని. ఇక అవును నిజమే చెప్పాలి, పార్లర్ అమ్మ ఇప్పుడు కూడా మలేషియా నుంచే వచ్చానని చెప్తుంది, మరి అది కూడా ఎంతవరకు నిజమో నాకు అర్థం కావట్లేదు అని బాలు అంటాడు. ఇక అప్పటికప్పుడు మళ్ళీ మాణిక్య విషయం తెలుసు అది ఇదని మనోజ్ కూడా అప్పటిదప్పుడు చెప్తాడు, రోహిణి సైడ్ తిప్పేస్తాడు ప్లేటు. కాకుంటే భార్యను కాపాడుకోవడంలో తప్పలేదు. ఇక మీనా అంటది, ఇక అప్పుడు అడుగుతూ ఉంటారు, చెప్పమ్మా రోహిణి, ఇంకా నువ్వేదైనా అబద్ధం దాస్తున్నావా, ఇంకేమైనా అబద్ధాలున్నాయా చెప్పమ్మా రోహిణి అని సుశీలమ్మ అడుగుతుంది. నేను నీ భర్తని కానీ నీ అత్తయ్యని కానీ ఇంకా మోసం చేసావా చెప్పమ్మా అంటే, లేదు మా అమ్మగారు నేను ఏం మోసం చేయలేదు, నాకు మనోజ్ అంటే ప్రాణం, మనోజ్ అంటే ఇష్టం, నేను మనోజ్ను వదులుకోవడం ఇష్టం లేక మాత్రమే అబద్ధం చెప్పాను, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, నేను మనోజ్ను చూసుకొని బ్రతుకుతున్నాను అని రోహిణి సుశీలమ్మతో చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పగానే ప్రభావతికి రోహిణికి మ్యారేజ్ అయిన సంగతి తెలుసు, రోహిణికి కొడుకున్న సంగతి కూడా తెలుసు. ఇక అలా అయ్యేసరికి లేచి చెంప మీద చెట్టుకుమని పగలగొడుతుంది. ఇక సుశీలమ్మ అలా కొట్టగానే అందరూ షాకే చూస్తుంటారు, ఏంటి సుశీలమ్మ ఎన్నడూ ఎవరి పట్ల తొందరపాటు చేయదు అనగానే వాళ్ళ కొడుకు అడుగుతాడు, అమ్మ నువ్వేనా, ఏంటమ్మా ఇంత కోపము చెప్పమ్మా ఏంటి అంటే, నువ్వేనా కొట్టిందంటే, అవునరా నేనే, తనను నా కోడలు ప్రభావతి కాదు, నాకు చంపేయాలనిపిస్తుంది, దాని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాలనిపిస్తుంది, అది ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పింది, ఇంకా కూడా అబద్ధాలే చెప్తుంది, దాన్ని చూస్తుంటే నాకు కోపం వస్తుందిరా సత్యం అంటుంది. ఏంటమ్మా నువ్వు అంత ఆవేశపడుతున్నావంటే, నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావంటే నాకేదో కొత్త విషయం తెలిసినట్టే అనిపిస్తుందమ్మా, ఏంటి చెప్పమ్మా అంటే, అరే బాలు నువ్వు ఫోన్ చేసావా, నన్ను రమ్మన్నావా అంటే, రమ్మన్నాను అంటే, నేను ఇక్కడికి వచ్చాను కానీ రోహిణి గురించి అదేంటి ఏం కథ అని ఎంక్వైరీ నేను ప్రయత్నాలు అనేవి మొదలు పెట్టాను, కాకుంటే రోహిణి గురించి నాకు నిజాలు తెలిసినాయి, ఇంకా వేరేవి తెలిసినాయి. ఇప్పుడు ఈ రోహిణి అనేది రోహిణి కాదు, ఇంకా ఉన్నది తను దాచిపెడుతుంది, అసలు దీని పేరు కూడా అబద్ధమే, దీని అమ్మ నాన్న అబద్ధమే, ఇది చెప్పేటి అన్ని అబద్ధాలే, ఇది నోరు తెరిస్తే అబద్ధాలు, ఇది ఎంత చెప్పినా అబద్ధాలు తప్ప నిజాలు మాత్రం చెప్పట్లేదు, ఇది ఎన్నిసార్లు చెప్పినా అబద్ధాలు తప్ప నిజాలైతే చెప్పడం లేదు, ఎప్పుడు చూసినా అబద్ధాలే. దీని పేరు ఏం పేరో తెలుసా, దీని పేరు వచ్చేసి కళ్యాణి, దీనికి తల్లి లేదని చెప్పారు కదా, దీని కన్న తల్లి కూడా బతికే ఉంది, అసలు దీని కన్న తల్లి ఎవరో తెలుసా, ఎవరనుకుంటున్నావు, దాని తల్లి ఎవరో తెలుసా, మన దీపావళి రోజు వచ్చి మనతో పాటు దీపావళి జరిపించుకున్న అదే దీని కన్న తల్లి, దీనికి ఇంతకన్నా ముందే పెళ్ళి కూడా జరిపించుకుంది,
ఆ విషయంలో తల్లిదండ్రులకు మోసం చేసింది. ఇంకా అదంతా కాక దీనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. దీని తల్లిని దూరంగా కొడుకును దాని తల్లిని దూరంగా పెట్టి నెలకు డబ్బులు పంపిస్తూ ఇక్కడికి వచ్చి కోటీశ్వరాలని చెప్పి చిందులేస్తుంది. మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేసి బుట్టలో వేసుకొని మరి మనోజ్ను పెళ్లి చేసుకొని సిస్టర్ వేసింది. ఇది మొత్తం అబద్ధాలు ఆడుతుంది. చివరికి మొత్తం అబద్ధాలని తెలిసి దొరికిపోయి కూడా ఇప్పుడు నిజం చెప్పమంటే కూడా నిజం చెప్పలేదు. కనీసం హారతి పైన ఒట్టేసి కూడా నిజం చెప్పలేదు. అలా చెప్పగానే దీనికి బాబు ఇంకా అనగానే ప్రభావతి చాలా కంగారు పడి షాక్ అయి చూస్తుంటుంది. అప్పుడు అనుతుంది, ఇప్పుడు చెప్పరా మనోజ్ అసలు విషయం, దీనికి రెండో పెళ్ళి అయిన విషయం తెలుసా, దీనికి కొడుకున్న విషయం తెలుసా అని అంటుంది. ఇక అప్పుడు అనగానే పాపం చెప్పే ఉంటుంది, ఇదిగో రెండో కొడుకుగా కూడా ఒప్పేసుకొని ఉంటాడులే, చెప్పుంటాడులే, తెలుసుంటుందిలే అంటే, లేదురా నాకు తెలియదురా, నాకు అస్సలు తెలియదురా, నాకు ఆ విషయం తెలిస్తేనే ఎందుకుంటారా, కానీ అమ్మ రోహిణిని కొడుతూ ఉంటే నేను చూడలేక నేను అబద్ధం చెప్పానురా, నాకు రోహిణి చెప్పలేదురా, నాకు అసలు ఏ విషయం చెప్పలేదు, నన్ను ఇంత మోసం చేస్తుందని అనుకోలే, అమ్మ కొడుతుంటే రోహిణిని నేను కాపాడాలనుకుని అబద్ధం చెప్పాను తప్ప నాకు ఈ విషయాలు నాకు తెలియదురా, నన్ను ఇంత మోసం చేసింది కాకుండా ఇంకా మోసం చేసిందని తెలియదురా అని ఇక రోహిణి అస్సలు ముచ్చట బయట పెడుతుంది సుశీలమ్మ వచ్చి. ఇక అలా కొడుకుంటాడు, పెళ్ళి కాకముందుకే పెళ్ళి అవుతుంది, మరి కొడుకుంటుండి అదన్నీ దాపెట్టి కూడా మనోజ్ను కోటీశ్వరాలను కోట్లాస్తుంది, అమ్మ నాన్న బయట ఉంటారు దేశంలో, ఇక్కడ ఉండరు అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంది. పైగా అమ్మ నాన్నని ఎక్కడ రప్పించాలని వస్తుందో అని చెప్పి మాణిక్యాన్ని మామగా కూడా నాటకం ఆడమని కూడా చెప్తుంది రోహిణి. మరి ఇదంతా తెలిసిన ఎంక్వైరీ చేసిన సుశీలమ్మ తగిన శాస్త్రి చేసింది రోహిణికి అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? సుశీలమ్మ వచ్చి రోహిణి విషయం బయట పెట్టిందని మరి మీలో ఎంతమంది అనుకుంటున్నారో అలా అనుకునే వాళ్ళు లైక్ చేయండి. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మరి రోహిణిని ఇంట్లో ఉంచుకుంటారా, కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా, మరి మనోజు తన భార్యగా అంగీకరిస్తాడా రోహిణి మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.